హలో ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారంటే ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే మన ఇంట్లో కిచెన్లోనే చేసుకున్న పనులను సింపుల్గా చేసుకొని మనకు పనికిరాని పడేసే వస్తువులను యూస్ చేసుకొని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి చాలా మంచి కొత్త యూజ్ఫుల్ టిప్స్ అయితే ఈ వీడియో షేర్ చేయబోతున్నాను. టిప్స్ చాలా యూజ్ఫుల్గా ఉంటాయి, మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఫస్ట్ టిప్ అనేది తెలుసుకుందాము. చాలా మంది ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూనే ఉంటారు. మన బాడీతో చూసుకుంటే మన మోచేతులు కానీ మోకాళ్ళు కానీ చేతులు కానీ కాళ్ళ దగ్గర బ్యాక్ సైడ్ ఉండే ఈ విధంగా ఇక్కడ మనకి బోన్స్ దగ్గర కానీ ఏంటంటే బ్లాక్గా అయిపోయి చాలా ఇష్టంగా కనిపిస్తూ ఉంటాయి కదండి. చాలామందికి ఏంటంటే స్కిన్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల కింద ఎక్కువగా కూర్చోవడం వల్ల ఇలా ఎక్కువగా కొన్ని కారణాల వల్ల బ్లాక్ అయిపోతూ ఉంటాయి. వీటిని ఈజీగా ఎలా తగ్గించుకోవాలనేది తెలుసుకుందామండి. చాలామంది బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ ఉంటారు, కానీ అదేదో ఇంట్లోనే ఇలా ట్రై చేయండి. 1-2 సార్లకి మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది 100%. ఏమీ లేదు, జస్ట్ ఒక అర టీ స్పూన్ నుంచి షుగర్ తీసుకొని ఇందులో మీకు నచ్చిన కాఫీ పౌడర్ని ఒక పావు టీ స్పూన్ ఇందులో యాడ్ చేసుకొని కొంచెం అంటే కొంచెం కోకోనట్ ఆయిల్ యాడ్ చేసేసుకొని ఇలా మిశ్రమంగా తయారు చేసుకొని రోజు తప్పించి రోజు కానీ లేదంటే వారానికి 1-2 సార్లు అయినా కూడాను ఎక్కడెక్కడైతే మీకు బ్లాక్గా ఉన్నాయో ఈవెన్ మనకి సంఖ భాగంలో కూడా నల్లగా ఉంటాయి కదండి కొంతమందికి అయితే. సో మనకేంటంటే ఇలా హ్యాండ్రమ్స్లో నల్లగా ఉన్న కాళ్ళు చేతులు, ముఖ్యంగా మోకాళ్ళు మోచేతుల దగ్గర కూడాను మనకి నల్లగా ఉంటాయండి. నేను ఓన్లీ మీకు కాళ్ళే చూపిస్తున్నాను. మీరు కావాలంటే మోకాళ్ళ దగ్గర మోచేతుల దగ్గర ఇలా ఎక్కడెక్కడైతే మీకు బ్లాక్గా అయిపోయాయో ఆ ప్లేస్లో కనుక మీరు ఇలా కొంచెం ఇలా మిశ్రమాన్ని తయారు చేసుకొని వారానికి 1-2 సార్లు మీకు ఎక్కడెక్కడైతే నల్లగా అయిపోయిందో ఆ ఏరియాలో ఈ విధంగా కొంచెము స్క్రబ్ చేసినట్లయితే కాఫీ పౌడర్ వల్ల మనకి ట్యాన్ బ్లాక్నెస్ అంతా పోతుందండి. షుగర్ అనేది మనకి న్యాచురల్గా మనకి స్క్రబ్బింగ్లా యూజ్ అవుతుందన్నమాట. అలాగే మనకి ఆయిల్ వల్ల స్కిన్ అనేది చాలా స్మూత్గా మాయిశ్చరైజేషన్ చేరుతుంది, మంట లాంటిది కూడా ఏమీ రాదన్నమాట. సింపుల్గా ఇలా ఎవరైతే మా మోకాళ్ళు హ్యాండ్రమ్స్ చేతులు కాళ్ళు నల్లగా అయిపోయి అనుకుంటారో వాళ్ళు మాత్రం సింపుల్గా దీన్ని మాత్రం ఖచ్చితంగా వీక్లీ 1-2 సార్లు ట్రై చేయండి. ఒక్కసారికే మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఆ తర్వాత ఒక క్లాత్తో తుడుచుకుని వాష్ చేసుకున్న సరిపోతుంది అనమాట. మోకాళ్ళు మోచేతులు నలుపు అనేవి తగ్గిపోవడం మీరే రిజల్ట్ చూస్తారు. ఇంకా సెకండ్ టిప్ అనేది తెలుసుకుందాం. నార్మల్గా మనలో చాలామంది ఇళ్లలోకి ఈవినింగ్ అయ్యేసరికి ఎక్కువగా దోమలు పురుగులు ఇవన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయి. కొంతమంది ఇళ్లలో చుట్టూ కూడా ఉన్న మొక్కలు గట్టి ఉండడం వల్ల రకరకాల పురుగులు అనేవి వచ్చేసి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదండి. ఇలా ఇంట్లోకి ఎటువంటి పురుగులు ఈగలు దోమలు లాంటివి రాకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి. ఇంట్లో నుండి దోమలు పోగొట్టాలంటే మనం బయటికి వెళ్ళి ఏవి కొని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, అన్నీ మన కిచెన్లో ఉండే వాటితోనేనండి. జస్ట్ ఇలా ఒక చిన్న రుబ్బరోల్లో 2 లవంగాలు ఒక చిన్న దాల్చిన చెక్క వేసుకోండి. 2 మిక్స్ చేయడం వల్ల చాలా మంచి స్మెల్ కూడా వస్తుందండి. ఈ విధంగా కచ్చాబెచ్చాగా దంచేస్తే మనకి దగ్గర ఒక 1 టీ స్పూన్ 1/2 టీ స్పూన్ వరకు కూడా పౌడర్ వచ్చింది చూసారు కదా. వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక బ్రహ్మిందిని కానీ లేదంటే మట్టి బ్రహ్మిందిని కానీ ఇలా తీసేసుకొని ఇందులోన మనకి మంచి స్మెల్ రావడం కోసం ఒక కర్పూరం బిళ్ళని అయితే వేస్తున్నానని. కర్పూరం వాసన కూడా ఇంట్లోకి పురుగులు దోమలు రావు, ఇల్లంతా మంచి స్మెల్ వస్తుందండి. ఇలా మొత్తం కూడా మూడింటిని మిక్స్ చేసుకొని మీ దగ్గర ఉంటే వేప నూనె కానీ లేదంటే ఆవాల నూనె నువ్వుల నూనె కానీ ఏదో ఒకటి యాడ్ చేసేసుకొని జస్ట్ ఒక చిన్న ఒత్తిని పెట్టేసుకొని దీన్ని ఈవినింగ్ టైంలో కానీ లేదంటే ఇంట్లో బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంది చాలా ఇబ్బందిగా ఉంది అనుకున్న టైంలో కూడా ఈ దీపాన్ని మనం ఇంట్లో వెలిగించుకోవచ్చండి. దీన్ని ఈవినింగ్ టైంలో వెలిగించడం వల్ల మన ఇల్లంతా కూడా మంచి స్మెల్ వస్తుంది, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది రాదు. అలాగే ఈ వాసనకి ఇంట్లో ఉండే ఈగలు దోమలు పురుగులు ఇవన్నీ కూడా పోతాయి. ముఖ్యంగా దోమ అనేది ఒక్కటి కూడా ఉండదు. దీన్ని తీసుకుని వెళ్ళి మీరు ఇంటిలో చుట్టూ కూడా ఎక్కడ కావాలంటే అలా మొత్తం ఇల్లంతా కూడా తిప్పేసుకొని డోర్లన్నీ కూడా చక్కగా క్లోజ్ చేసేసుకొని ఇంట్లో ఒక దగ్గర మిడిల్లో ఎక్కడైనా పెట్టేసామంటే ఇంట్లో నుండే దోమలన్నీ కూడా చాలా చక్కగా పోతాయండి. ఈ విధంగా మన ఇంట్లో నుండే ఈగలు దోమలు పోయి మన ఇల్లంతా మంచి సువాసన భరితంగా మారిపోతుంది. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి ఎప్పుడైనా కూడాను. ఇంకా నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాం. జనరల్గా మనము తలకి షాంపూలు అనేవి వాడేటప్పుడు చాలామంది ఇలా దండలు తెచ్చి ఇంట్లోనే పడేసుకొని ఎక్కడ పడితే అక్కడ పడేసుకుంటూ వెతుక్కుంటూ ఉంటారు కదండి. అలాగే ఒక్కొక్కటి చింపబోయే షాంపూ కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుందండి. ఇలా ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఇలా మనకి ఏదైనా ఇంట్లో వాడలేని ఓల్డ్ బాక్సెస్ కానీ లేదంటే డేట్స్ తెచ్చుకునేటప్పుడు మిగిలిన ప్లాస్టిక్ బాక్సెస్ అనేవి ఉంటూ ఉంటాయి కదండి, వాటిని ఒకటి తీసుకోండి. ఈ విధంగా కొంచెం లోతుగా ఉండే బౌల్ తీసుకున్నాను. షాంపూ ప్యాకెట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి, ఎందువల్లంటే మనం షాంపూ ప్యాకెట్స్ అనేవి కంటిన్యూగా వాడుతూ ఉంటాం కాబట్టి ఎటువంటి శ్రమ లేకుండా ఇలా ఈజీగా బాక్స్ క్యాప్ పైన ఇలా చిన్న మార్కింగ్ చేసుకోండి.
అంటే జస్ట్ మనం అక్కడ కాల్చుకునేటప్పుడు మనకి షేప్ అనేది నీట్గా రావడం కోసం నేనైతే ఏవైనా ప్లాస్టిక్ వస్తువులు కట్ చేయాలనుకున్నా కాల్చుకోవాలనుకున్నా ఇలా ఒక ₹20 కత్తి అనేది మనకి చైనా మార్కెట్లో దొరుకుతుందండి. ఇలా నేను ఏవైనా కాల్చుకోవడానికి వేరేగా పెట్టుకుంటాను అనమాట ఈ చాక్ అనేది. దీన్ని కొంచెం స్టవ్ మీద వేడి చేసేసుకొని ఎక్కడెక్కడైతే మనం మార్క్ చేసుకున్నామో ఆ ప్లేస్లో జస్ట్ అలా కట్ చేసుకుని ఆ ముక్కను బయటికి తీసి పడేయడమే. అలాగే ఫ్రెండ్స్, ఇంకో చిన్న రిక్వెస్ట్, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజువల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ విధంగా చిన్న మనం క్యాప్కి హోల్ పెట్టేసుకొని దండ మొత్తాన్ని కూడా ఉన్న ఈ విధంగా జస్ట్ మనం ఇలా చుట్టూ కూడా రౌండ్లా వచ్చేటట్టు పెట్టేసుకొని ఒక షాంపూ ప్యాకెట్ని ఇలా పైకి పెట్టుకొని ఆ షాంపూ ప్యాకెట్ అనేది మనం ఎక్కడైతే హోల్ పెట్టామో ఆ కన్నంలోంచి బయటకు వచ్చేటట్టు చేసేసుకొని ఈ విధంగా మనం ఒక క్యాప్ అనేది క్లోజ్ చేసేసాం అనుకోండి. సింపుల్గా మనకి ఇలా ఎన్ని షాంపూలు కావాలో అన్ని షాంపూలు ఇలా జస్ట్ ఇలా పైకి లాగేసుకొని ఇలా కటింగ్ కూడా సింపుల్గా అయిపోతుందండి. ఇలా మనకి ఎన్ని కావాలో అన్నిటినీ కూడా మనం ఇలా ఈజీగా తీసేసుకొని హ్యాపీగా వాడుకోవడానికి చాలా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. దీనివల్ల షాంపూ ప్యాకెట్లు అన్నీ ఒకే దగ్గర ఉంటాయి, వేస్టేజ్ తగ్గుతుంది, ఇటువంటి బాక్సులు వేస్ట్ అవ్వకుండా ఉంటాయి, యూజ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. నెక్స్ట్ ఇప్పుడైతే తెలుసుకుందాం. జనరల్గా మనలో చాలామంది దోశలు వేస్తూ ఉంటారు. ఏముంది దోశపిండే కదా అనుకోకండి. దోశపిండి అంటే జస్ట్ మినపగుళ్ళు బియ్యం నానబెట్టేసి దోశలు వేసేవైతే ఇవి కాదండి. చాలామంది షుగర్ పేషెంట్లకు కానీ వెయిట్ తగ్గాలనుకునే వారు కూడా సైతం చాలా ఈజీగా తినొచ్చు. హెల్త్ కూడా చాలా చాలా మంచిది అనమాట. రుచికరమైన ఆరోగ్యకరమైన పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ముందు చూద్దాం. ముందు రోజు నైటు ఒక చిన్న టీ గ్లాస్ వరకు కూడా నేను జొన్నలు నానబెట్టుకున్నానండి. ఏ గ్లాస్తో అయితే నేను జొన్నలు నానబెట్టానో అదే గ్లాస్తో మినపప్పు, అలాగే అదే గ్లాసున్నర వరకు కూడా రైస్ని అయితే యాడ్ చేసుకున్నానండి. మీ దగ్గర రాగులు అంటే చూడండి మనకి రాగి పిండి అనేది ఉంటుంది కదా, రాగులు కూడా ఉన్నాయి అనుకున్నట్లయితే మీరు నానబెట్టేసుకోవచ్చండి. నా దగ్గర రాగి పిండి ఉంది, పిండిలో చివర్లో యాడ్ చేశాను అనమాట. ఈ విధంగా ఇందులో 2-3 స్పూన్ల వరకు శనగపప్పును కూడా వేసానండి. మనకు దోశలు అనేవి చాలా మంచి కలర్లో వస్తాయి. ఈ విధంగా రాత్రి అంతా కూడా చక్కగా నానబెట్టేసి లేదంటే ఒక 5-6 గంటలు నీట్గా నానబెట్టేసి ఒక పక్కన పెట్టేసుకొని నీట్గా మిక్సీ జార్లో వేసుకొని నార్మల్గా మనం దోశపిండి ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలానే కొంచెం కొంచెం వాటర్ అనేది పోసేసుకొని చక్కగా ఇలా ఫైన్గా పేస్ట్ చేసేసుకున్నామంటే ఎంతో ఆరోగ్యకరమైన మిల్లెట్స్ దోశ అనేది రెడీ అయిపోతుందండి. ప్రతిరోజు చేసి రెగ్యులర్గా తినే దోశ కంటే డిఫరెంట్గా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది, క్యాలరీస్ కూడా పెరగవన్నమాట. మనకి ఏంటంటే వెయిట్ తగ్గాలనుకునే వారు కూడాను వెయిట్ అనేది అదుపు తప్పకుండా ఉంటుందండి. దీన్ని ఈజీగా తినేయచ్చు, ఎవరైనా బీపీ షుగర్ ఉన్నవారు కూడా ఈజీగా తినవచ్చు, హెల్త్కి కూడా చాలా మంచిది. కాబట్టి సో నేను మీకు గ్లాస్ అయితే చెప్పాను కదండి, సో ఆ గ్లాస్ అన్నమాట ఇది. వీడియో చూపిస్తున్న గ్లాస్తోనే నేనైతే చూడండి ఏ గ్లాస్తోనైతే జొన్నలు బియ్యము మినపగుళ్ళు తీసుకున్నానో అదే గ్లాస్ తోటి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కొంచెం రాగి పిండిని అయితే యాడ్ చేసుకున్నానండి. మీరు కావాలంటే రాగులు ఉంటే వాటితో పాటు మిక్స్ చేసుకొని ఇలా ఆడేసుకోవచ్చు. జస్ట్ నా దగ్గర రాగి పిండి ఉంటే ముందు తయారు చేసిన ఈ రైస్ బ్యాటర్లో సింపుల్గా ఇలా రాగి పిండిని మిక్స్ చేసేసుకొని టోటల్గా కలిపేసుకున్నామంటే అంతేనండి. ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన రెగ్యులర్గా తినే దోశ కంటే కూడాను ఎన్నో పోషకాలు ఉంటాయి. మిల్లెట్ దోశపిండి రెడీ అయిపోయిందండి. నార్మల్గా మనం ఈ దోశపిండి బయట కొనాలంటే చాలా కాస్ట్లీ కూడా ఉంటుంది. జస్ట్ దీంట్లో సాల్ట్ అనేది యాడ్ చేసుకొని నార్మల్గా మనకి దోశ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అలా ప్రిపేర్ చేసేసుకున్నాం అనుకోండి. జస్ట్ దీన్ని ఒక మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 20 నిమిషాలు 10 నిమిషాలు పక్కన పెట్టుకున్నారంటే మొత్తం కూడా పిండి అంతా మిక్స్ అయిపోయి మంచి పులుపుదనం వస్తుంది. ఆ తర్వాత మీకు ఎలా కావాలో పిండిని అలా అడ్జస్ట్ చేసుకొని రుచికి తగ్గ సాల్ట్ను కూడా యాడ్ చేసుకున్నామంటే మనం మిల్లెట్స్ దోశలు వేసుకోవడానికి పిండి అనేది ప్రిపేర్ అయిపోయింది అనమాట చాలా ఈజీగా. ఈసారి దోశ చేసేటప్పుడు సింపుల్గా ఇలా ట్రై చేయండి. సో మనకి జొన్నలు కదా అసలు దోశలు సరిగ్గా రావని చాలామంది డౌట్ పడుతూ ఉంటారు. అది ఏమీ లేదు, ఒకసారి చూడండి దోశలు కూడా ఎంత సాఫ్ట్గా వస్తాయి. ముందు ఎప్పుడైనా కూడాను దోశలు అనేవి అతుక్కోకుండా విరిగిపోకుండా రావాలంటే దోశపెనం వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ జల్లి ఆ తర్వాత ఒక ఆనియన్ ముక్కతో కానీ లేదంటే నార్మల్గా స్టిక్తో కానీ మొత్తం కూడా అప్లై చేసుకొని ఇలా కొద్దిగా ఆయిల్ అనేది వేసాం కదా, ఇప్పుడు కొంచెం వాటర్ని జల్లుకున్నామంటే మనకు పెనం రెడీ అయిపోయినట్టే. దీని మీద ముందు మనం తయారు చేసిన మిల్లెట్ దోశ పిండిని వేసుకొని చక్కగా దోశలు వేసుకున్నామంటే హెల్త్కి హెల్త్ బాగుంటుందో, క్యాలరీస్ పెరగవు, ఐరన్ అనేది పెరుగుతుంది, అలాగే మనకి ప్రోటీన్ అనేది కూడా చాలా చక్కగా లభిస్తుందండి. చాలా మంచిది అనమాట. హెల్త్ అంటే ఎవరైతే డైట్ చేస్తున్నారో వాళ్ళు కూడా చాలా ఈజీగా లంచ్లో తీసుకోవచ్చు. దీన్ని ఇలా వేసుకుని చుట్టూ కూడా కొంచెం ఆయిల్ జల్లేసుకొని దోశలు అనేవి వేసేసుకున్నామంటే రుచిగా బాగుంటుంది, హెల్త్కి కూడా బాగుంటుంది. ఈసారి రెగ్యులర్గా వేసే దోశల కంటే మిల్లెట్ దోశను ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో జొన్నలు వేసినా కూడా దోశలు అనేవి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో.
ఖచ్చితంగా నెక్స్ట్ టైం అయితే దీన్ని ట్రై చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా నెక్స్ట్ ఎయిడ్ అనేది జనరల్గా మనలో చాలా మంది రెగ్యులర్గా పర్ఫ్యూమ్ అనేది బయటకు వెళ్ళేటప్పుడు వాడుతూ ఉంటారు. ఎందువల్లంటే స్వెట్టింగ్ వల్ల స్మెల్ రాకుండా ముందే మనం జాగ్రత్త పడుతూ ఉంటాము. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే సమ్మర్ వచ్చేసింది కాబట్టి ఈ సమ్మర్లోనే ఎక్కడ లేని చెమట వాసన అంతా కూడా మన దగ్గర నుంచి ఎక్కువగానే వచ్చేస్తూ చాలా ఇబ్బంది పడిపోతుంటాము. ఇంకొంతమందికి అయితే నార్మల్గా పర్ఫ్యూమ్స్ అనేవి వాడడం ఇష్టం ఉండదండి. సో నేను కూడా చాలా మందిని అయితే అబ్జర్వ్ చేశాను. ఇలా అత్తర్లు పర్ఫ్యూమ్స్ లాంటివి కాస్ట్ పెట్టి వాడే పని లేకుండా స్కిన్కి ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా మన నుంచి 24 అవర్స్ మంచి స్మెల్ రావాలంటే సింపుల్గా ఈ రెమెడీని ట్రై చేయండి. సో నా చేతిలో ఉన్నది జవ్వాది పౌడర్ అండి. ఇది ప్రతి కిరాణా షాప్లో కానీ లేదంటే పూజ స్టోర్లో కానీ దొరుకుతుంది. ఎందువల్లంటే మనం ఇది ఎక్కువగా పూజల్లో వాడుతూ ఉంటాము. అలాగే మనం ఎప్పుడైనా టెంపుల్లోకి ఎంటర్ ఇవ్వగానే చాలా మంచి పరిమళం అనేది వస్తుంది కదా. సో దానికి రీజన్ ఇదే అనమాట, జవ్వాది పౌడరు. దీన్ని జస్ట్ చిటికెడు వేస్తే సరిపోతుందండి. కేవలం 30 రూపాయలు ఉంటుందండి, ఎక్కువ కూడా ఉండదు. జస్ట్ చిటికెడు వేస్తే సరిపోతుంది. జస్ట్ ఒక మన అరిచేతుల్లో ఇంకా మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు లేదా ఇంట్లోనున్నా కూడా మాకు స్మెల్ వచ్చేస్తుంది అనుకునేటప్పుడు ఏమీ లేదు, జస్ట్ ఒక చిటికెడు ఈ విధంగా కొంచెం వాటర్తో అరిచేతిలో వేసుకొని రఫ్ చేసుకొని మన భుజాల దగ్గర, షోల్డర్స్ దగ్గర, నెక్ దగ్గర కొంచెం అప్లై చేసుకున్నామంటే ఎటువంటి అత్తర్లు కానీ పర్ఫ్యూమ్స్లు కానీ వాడకుండా ఈవినింగ్ వరకు కూడా మంచి స్మెల్ వస్తుందండి. కావాలంటే ఇలా ట్రై చేసి చూడండి. మీ చేతుల్లో 4-5 సార్లు వాష్ చేసినా కూడా స్మెల్ పోదనమాట. ఖచ్చితంగా మీ దగ్గరికి వచ్చేవారు అసలు ఏం వాడుతున్నారు ఇంత మంచి స్మెల్ అనేది వస్తుంది. ఎవరికైతే పర్ఫ్యూమ్స్ వాడడం ఇష్టం ఉండదో వాళ్ళకి ఇది రీప్లేస్ అని చెప్పొచ్చు. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాము. జనరల్గా మనం కూరలు వండేటప్పుడు ఖచ్చితంగా టమాటా పచ్చడికి కానీ కూరల్లో వేయడానికి కానీ అన్నిటికీ కూడాను టమాటా అనేది అవసరం ఉంటుంది కదా. ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, టమాటా మీద ఉండే తొక్క అనేది చాలా దలసరిగా ఉంటుంది. అలాగే మనం టమాటాలు కట్ చేయాలనుకునేటప్పుడు ఈ తొక్క వల్ల అస్సలు కట్ అవ్వు రివర్స్లో కట్ చేస్తే కానీ. అలాగే మనం దీనివల్ల ఈ తొక్క తినడం వల్ల ఏమైనా ఆరోగ్యం ఉంటుందంటే ఈ తొక్క అస్సలు మన కడుపులోకి వెళ్ళిన తర్వాత డైజెషన్ అవ్వదండి, బాత్రూమ్ వంట వచ్చేస్తుంది. అసలు డైజెషన్ సిస్టమ్ కూడా ఇది సపోర్ట్ చేయదు. అలాంటప్పుడు ఒకవేళ మనం పచ్చళ్ళు కానీ రసంలోనికి వేయాలనుకునేటప్పుడు వీటి తొక్క అనేది తీయాలంటే కొంచెం కష్టం కదా. సో తొక్క తీసామంటే మనకు టమాటా టేస్ట్ కానీ కూరలు కానీ రసంలో యాడ్ చేసుకుని అనుకుంటే చాలా మంచి రుచి వస్తుంది. చాలామంది ఉడకబెడితే కుక్కర్లో పెడుతూ ఎంత టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. ఇది ఏది లేకుండా మనం టమాటా పచ్చడి చేసినా ఇంకెందులో యాడ్ చేసినా రుచికి రుచి రావాలి. అలాగే ఎన్ని కేజీలు టమాటాలు అయినా కూడా తొక్క అనేది చాలా ఈజీగా ఉడకబెట్టుకుంటా తీసేయాలనుకున్నట్లయితే సింపుల్గా ఒకసారి అయితే ట్రై చేయండి. ఏమీ లేదు, జస్ట్ టమాటాని ఇలా ఒక ఫోర్క్ కానీ లేదంటే నైఫ్కి కానీ గుచ్చేసుకొని స్టవ్ మీద జస్ట్ అటు ఇటు కూడా కొన్ని సెకండ్లు కాల్చామంటే పైనుండి తొక్క అనేది కొంచెం దలసరిగా ఉంటుంది కాబట్టి నీట్గా దానికి అదే మనకి పగిలిపోయి బీట్లు అనేది వచ్చేసి చక్కగా మనకి తొక్క అనేది రిమూవ్ అయిపోతుందండి, ఎక్కువ శ్రమ లేకుండా. ఇలా కాల్చడం వల్ల కూడా మనకి టమాటా అనేది మంచి రుచి వస్తుంది అనమాట. అప్పట్లో టమాటాని కాల్చి పచ్చిమిర్చిని చింతపండుని ఇలా మనం కాల్చి పచ్చడి చేసేవారు. ఇలా పచ్చడి చేయాలనుకునేటప్పుడు కానీ కూరల్లో మనకి గ్రేవీ రావాలనుకునేటప్పుడు కానీ టమాటా తొక్క వల్ల ఇబ్బంది లేకుండా సింపుల్గా ఇలా టమాటా తొక్కని అసలు ఏమీ చేయలేదు, జస్ట్ స్టవ్ మీద పెట్టి చుట్టూ కాల్చేసాను. కొన్ని క్షణాల్లోనే మనకు తొక్క అనేది ఎంత సింపుల్గా రిమూవ్ అయిపోయింది చూస్తారు కదా. కత్తితో మనం ఎంత ప్రాపర్గా కట్ చేయలేం, తొక్క కూడా ఇంత సింపుల్గా రాదు. ఈసారి మనం టమాటాని దేనికైనా టమాటా రైస్ చేయడానికి కానీ ఇంకా దేంట్లోకైనా వాడాలనుకునేటప్పుడు టమాటా పైన తొక్క కూడా హెల్త్కి మంచిది కాబట్టి ఇలా ఈజీగా అస్సలు మంచిది కాదు ఈ తొక్క. ఇలా ఈజీగా మనము సింపుల్గా కాల్చేసుకున్నాం అనుకోండి, టమాటా కూడా కుక్ అయిపోతుంది, తొక్క కూడా ఈజీగా వచ్చేస్తుంది, చేసిన ఫుడ్ ఐటమ్ కూడా మంచి రుచి వస్తుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్ అన్ని మీకు యూజ్ చేయని అనుకుంటున్నాను. టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.